వైవాహిక జీవితంలో మీ వైవాహిక జీవితం సఫలీకృతం కావాలంటే, సమృద్ధిగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా ఏం చేయాలంట చెప్పండి? ఆయన మీతో చెప్పునది, ఆయన మనతో చెప్పినది చేయాలంటే అసలు ఆయన ఏం చెబుతాడో వినాలి కదా. కాబట్టి అనుదినము దేవుని సన్నిధిలో కూర్చొని దైవ సన్నిధి చేసి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము అని ప్రార్థన చేస్తే దైవ సన్నిధిలో దేవుడు కుటుంబ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు. ఆయన మనతో చెప్పునది చేయుట. తర్వాత వారు ఎందుకు ఏం చేశారంటే, యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టేటువంటి 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఈ రాతి బాణలన్నీ కూడా నీళ్లతో నింపమని చెప్పాడు. ఆయన వారితో చెప్పునది చేయడం అంటే ద్రాక్షారసముతో నింపాల్సినటువంటి బాణల్ని దేనితో నింపారు? నీళ్లతో నింపారు. నీళ్లు రుచిగా ఉంటాయా? నీళ్ళకి రంగు ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు నింపమని చెప్పాడు కాబట్టి దాన్ని వారు ఏం చేశారు చెప్పండి? నింపారు. నీళ్లు ఎలాగైతే రుచిగా ఉండవో, నీళ్ళకి ఎలాగైతే రంగు లేదో, నీటికి ఎలాగైతే విలువ లేదో, అలాగే మీరు కూడా మేము చర్చికి వెళ్తాము, ప్రార్థన చేసుకుంటాము, ఉపవాసం ఉంటాము, దేవుణ్ణి అడుగుతాము, సహవాసం చేస్తాము అని అంటే ఈ లోకానికి కూడా ప్రార్థన, వాక్యము, వాగ్దానాలు, ఉపవాసాలు ఇవేవి కూడా నీళ్లు లేని, రంగు లేని, రుచి లేని, విలువ లేని నీళ్ళు ఎలాగైతే కనిపిస్తున్నాయో ఈ లోకానికి మనం కూడా ఎలా కనిపిస్తాం చెప్పండి? అలా కనిపిస్తాం. ప్రార్థన చేస్తారట వీళ్ళు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ఉపవాసం ఉంటే ఏమొస్తుంది? వాక్యం చదువుకుంటే ఏమొస్తుంది? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? నీటికి ఎలాగైతే రంగు లేదో, రుచి లేదో, విలువ లేదో, ఈరోజు మీరు దేవుని మీద ఆధారపడుట, దేవుని సన్నిధిలో కనిపెట్టుట, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించుట అనువాటికి కూడా లోకం దృష్టిలో ఏం లేదు, విలువ లేదు. దేనికి విలువ ఉందో తెలుసా? రేపొద్దున మీ ఊరు వెళ్తే లక్ష్మి నిన్ను అడుగుతారు, మీ ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అంటారు ఒకరు. ఇంకొకరు ఎవరు అడుగుతున్నారు, సంపాదిస్తే సంపాదించాడు కానీ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత బ్యాంకులో వేస్తున్నాడు అంటారు ఇంకొకరు. ఇంకొకరు అంటారు, నెల రోజులైంది, వారం రోజులైంది, ఎన్ని చీరలు కొన్నాడు అంటారు. ఇంకొకరు అంటారు, ఎన్ని తులాల బంగారం కొన్నాడు అంటారు. ఇంకొకరు అంటారు, సొంత స్థలము ఏదైనా మరి కొనుక్కొని ఒక మంచి ఇల్లు ఏమైనా ఉందా అని అంటారు. ఇంకొకరు అంటారు, కొద్ది రోజులు పోతే చిన్న కారు కొనిసుకోండి అంటారు. లోకం దృష్టిలో వెండి, బంగారము, వస్త్రాలు, ఉద్యోగము, డబ్బు, ధనము వీటికే ఏముంది చెప్పండి? విలువ ఉంది. కానీ దేనికి విలువ లేదు? నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారా? మీరు క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యానికి అనుగుణంగా నీవు నీ భార్య నడుచుకుంటున్నారా అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. ఎందుకంటే దానివల్ల ఏ ఉపయోగం లేదనుకుంటారు. కానీ మన కుటుంబాన్ని నిలబెట్టేది అదే. ఈ రాతి బాణల్ని నీళ్లతో నింపాలంటే ఆ నింపమని చెప్పిన వారి మీద ఈ నింపే వాళ్ళకి ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాళ్ళకు కూడా తెలుసు నీళ్లతో నింపుతున్నారని. మీకు కూడా విశ్వాసము కలిగి మీ హృదయాలను దేవుని వాక్యముతోనూ, విశ్వాసముతోనూ, ప్రార్థనతోనూ నింపుకుంటే దేవుడు ఏం చేయగలడు అంటే, వీళ్ళు నింపేశారు. ఎంత నింపారంటే సగం నింపలేదు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, అంచుల మట్టుకు నింపారు. చెప్పండి, ఎంత నింపారంట? అంచుల మట్టుకు నింపడము అంటే అర్థం ఏమిటంటే పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడడం. మీరు దేవుని కొరకు ఏది చేసినా దేవుని మీద ఎలా ఆధారపడాలో చెప్పండి? సగం దేవుని మీద, సగం మనుషుల మీద కాదు. సగం దేవుని మీద, సగం ఈ భూలోక సంపదల మీద. దేవా నువ్వు సగం చెయ్యి, సగం డబ్బులు నా చేతిలో ఉన్నాయి, సగం నువ్వు సహాయం చేయనక్కర్లేదు. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం అంటే ఆ యొక్క రాతి బాణలను ఎక్కడి వరకు నింపాలో చెప్పండి? అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ప్రభు అన్నారు, ఇప్పుడు తీసుకుని వెళ్ళి అందరికి వడ్డించండి అన్నారు. ఇక్కడ ముంచి తీసినప్పుడేమో నీళ్లు కనబడుతున్నాయి, అక్కడ వడ్డించినప్పుడేమో ఏం కనబడుతున్నాయండి? ద్రాక్షారసం కనబడుతుంది. నింపడము వీరి పని, విధేయత చూపడం వీరి పని.
అద్భుతం చేయడం ఎవరి పని? అది. కాబట్టి పెళ్లి ఏర్పాటు చేసిన పెద్ద ఏమో ఏర్పాట్లన్నీ చేశాడు, లోటును గుర్తించడమేమో మరియమ్మ పని, ఆ లోటును నివేదించడమేమో మరియమ్మ పని, ఆ లోటును తీర్చడమేమో ఎవరి పని? దేవుని పని. ఆ లోటు తీరడానికి తగిన ఏర్పాట్లు చేయటం అనేది ఎవరి పని అంటే పరిచారకుల యొక్క పని. ఆ వివాహములో ఉన్న లోటు ఎందుకు తీరిందంటే ఆ వివాహములో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు, ఆయన శిష్యులు కూడా. అలాగే వివాహమైన తర్వాత ఓ పాస్టర్ గారు వెళ్ళారంట. వెళ్తే ఆ భార్య భర్తలు ఇద్దరు చూసి, పాస్టర్ గారు వస్తున్నారు, మరి మనందరం కూడా ఈరోజు బిర్యానీ వండుకున్నాం, ఇద్దరికే సరిపోతే, ఆయనకి చాలదు, కాబట్టి నేనేమో నిన్ను కొట్టినట్టు నటిస్తాను, నువ్వేమో ఏడిసినట్టు నటించి అన్నాడంట. పాస్టర్ గారు దగ్గరికి వచ్చేసరికి ఈయనేమో ఆవిడ దబా దబా బాధేస్తున్నాడు, ఆవిడేమో కుయ్యో మొర్రని ఏడుస్తా ఉంది. ఈ శబ్దాలకి పాపం పాస్టర్ గారు నెమ్మదిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సర్లే ఊరుకోవే, ఇంకా కొట్టడం మాపేశానులే, నేను ఊరినే నటిస్తున్నాను అన్నాడంట ఈయన. ఆవిడన్నదంట నేను ఊరినే నటిస్తున్నానులే అని చెప్పి ఆవిడన్నదంట. పాస్టర్ గారు నేను కూడా నటిస్తున్నాను, వెళ్ళిపోలేదు అన్నాడంట ఆయన. కాబట్టి పెళ్ళైతే చాలు, ఇంకా అక్కడి నుంచి ఇద్దరికిద్దరు తోడు దొంగల్లాగా అయిపోయి ఏం చేస్తూ ఉంటారు? దేవుని సన్నిధికి రావడం మానేస్తారు, దేవుని సహవాసంలోనికి రావడం మానేస్తారు. వైవాహిక జీవితంలో మీ అమ్మాలు ఏం పెట్టారని పెళ్లి కొడుకు, మీరేం చేశారని పెళ్లి కూతురు ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటే సరిపోదు. ఇప్పుడు వారిద్దరూ వేరు కాదు, పెళ్ళైన తర్వాత వారు కలిగినవన్నీ కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవప్రదమైనటువంటి బుద్ధి కలిగి ఉంటే ఈ దినము మరి ఇంకా మీకు వివాహం కాలేదు కానీ ఈ కొన్ని మాటలు సమయభావాన్ని బట్టి చెప్పేస్తున్నాను. ఒకరి పట్ల ఒకరు అటువంటి గౌరవ బుద్ధి కలిగి ఉండాలి. కనుక మరి వివాహ జీవితం సంతోషకరంగా ఉండాలంటే ప్రభువు మరియు ఆయన శిష్యులు వారి వివాహంలో ఉండాలి. అలాగే వారి వివాహంలో ఉన్న లోటులు ముందుగా వస్తాయని ముందుగా గుర్తెరగాలి. ఆ లోటులను పరిష్కారం చేయడానికి వాటిని ప్రభువు పాదముల యొద్దకు తెచ్చి వాటిని ఏం చేయాలి? నివేదించాలి. అందరికీ భోజనాలు సరిపోతాయి లేదని అడుగుతుంది లక్ష్మి అప్పుడే. సరే, కాబట్టి గమనించినట్లయితే నా మాట ఎట్లయితే వాళ్ళిద్దరు ఒకరితో మాట్లాడేసుకుంటున్నారు. సాయంత్రం నుంచి మాట్లాడే ముందు కదా ఇప్పుడు మా మాటలు వినండి. మీకు ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి అయ్యగారు మరి కొద్ది నిమిషాల్లో వివాహం చేసిన తర్వాత ఎవరు పట్టుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? సరే, మరి ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి వినుకుల్లో దీవించును గాక. అయ్యగారికి సమయాన్ని ఇస్తూ